నమస్తే అన్న అందరికీ నమస్కారం. దుబాయ్లో తప్పిపోయిన భర్త కోసం భారతీయ మహిళ కొడుకుతో కలిసి దుబాయ్కి చేరుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం 3 ఏళ్లకు పైగా కనిపించకుండా పోయిన తన యొక్క భర్త ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఒక భారతీయ మహిళ తన యొక్క కుమారుడితో కలిసి దుబాయ్ వచ్చింది. 2 కొడుకుల తండ్రి అయిన సంజయ్ మోతీలాల్ ఫార్మర్ షార్జాలో భవన నిర్మాణ రంగంలో కార్మికుడుగా పనిచేస్తూ 2021వ సంవత్సరంలో కనిపించకుండా పోయాడు. గుజరాత్ లోని వడోదరాకు చెందిన సంజయ్ 53 సంవత్సరాలు. మార్చి 2021లో తన యొక్క కుటుంబాన్ని చివరిసారిగా సంప్రదించాడు. చాలా వారాల తర్వాత అతని యొక్క కుటుంబం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ద్వారా యుఏఈ అధికారులకు తప్పిపోయిన వ్యక్తి నివేదికను దాఖలు చేసింది. పలుమార్లు ప్రయత్నించిన తదుపరి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులో పురోగతి లేదు. సంజయ్ భార్య కోమల్ గారు కన్నీళ్లతో, మేము ఒక హోటల్లో ఉండడానికి స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాము. మేము అతని కోసం వెతకడానికి ఉన్నదంతా ఖర్చు చేశాము. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎలా తప్పిపోయాడని చెప్పి మాకు సమాధానాలు కావాలని చెప్పి ఆమె వెల్లడించింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ఆయుష్, మేము ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడాము. అతను యుఏఈ దేశం విడిచి వెళ్లలేదని చెప్పి వాళ్ళు ధృవీకరించారు. అలాగే అతను జైళ్లలో కూడా లేరని చెప్పి భారత్ కన్సులేట్ కూడా మాకు చెప్పింది. కానీ అతని యొక్క యజమాని నుంచి తప్పిపోయినట్లు చెబుతూ ఉన్నాడని చెప్పి వివరించాము. మేము అతనిని తప్పకుండా కనుగొంటామని మాకు నమ్మకం ఉందని చెప్పి అతను తెలిపాడు. సంజయ్ 2020 మార్చిలో విజిట్ వీసా పైన యుఏఈలోకి ప్రవేశించాడు మరియు అదృశ్యమయ్యే ముందు షార్జాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన యొక్క భార్య మాట్లాడుతూ తన భర్త తరచూ తమకు రోజుకు 2 సార్లు ఫోన్ చేసేవాడని చెప్పి గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే అతను తనకు వీలైనప్పుడల్లా డబ్బు పంపించేవాడని చెప్పి ఆమె వెల్లడించింది. కాబట్టి ఆ యొక్క తప్పిపోయిన సంజయ్ గారు తప్పకుండా వాళ్లకు దొరకాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా. కాబట్టి కువైట్ మరియు దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.